ప్రతి ఒక్కరిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేదే తమ సంకల్పం. అలాగే ప్రతి ఒక్కరిని ఐఏఎస్, ఐపీఎస్ దిశగా తీసుకెళ్లాలని ఇక్కడ మనకు సతీష్ పెండ్యాల గారు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ కాలేజీలో ఉన్నాం. ఐఏఎస్‌కి సంబంధించినటువంటి శిక్షణ, దాంట్లో మెళకువలు, ఎలాంటి విద్యా బోధనలు, ఎలాంటి ప్రిపరేషన్ తీసుకోవాలనేది సతీష్ పెండ్యాల గారిని మనం అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు చెప్పండి. ఇక్కడ మనము ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ యువత ఎక్కువగా ఉన్నారు. డిగ్రీ స్థాయి నుంచే ఐఏఎస్ ప్రిపరేషన్ ఇస్తున్నారు. ఎటువంటి ఈరోజు అవగాహన సదస్సు జరిగింది? ఎటువంటి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ పెండియాల. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ నుంచి ఉన్నాము. మేము ఈరోజు జి. నారాయణమ్మ కాలేజ్‌లో, ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా అసలు గ్రాడ్యుయేషన్‌లోనే పిల్లలు యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఎలా వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. మీరు గ్రాడ్యుయేషన్ అకాడమిక్స్ చదువుతూనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయాలి? అసలు యూపీఎస్సీలో ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి? యూపీఎస్సీ ఎగ్జామ్‌లో సిలబస్ ఏంటి? దీని మీద ఇన్‌సైట్స్ కోసము శ్రీ ఉమాపతి సత్తారు ఐపీఎస్, ఎక్స్ ఐపీఎస్ గారు, ప్రదీప్ గారు, అలానే మా ఫ్యాకల్టీ సందీప్ గారు, అలేఖ్య గారు, నేను పిల్లలందరికీ కూడా ఇన్‌సైట్స్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి దేశాన్ని నిర్మించాలి అనంటే మంచి పౌరుడిగా మీరుండాలి. మంచి పౌరుడిగా ఉంటే సరిపోదు. ఆ పౌరుడు ఒక స్థాయిలో ఉండాలి. అథారిటీలో ఉండే స్థాయిలో ఒక మంచి పౌరుడు ఉంటే దేశం బాగుపడుతుంది. ఈరోజు మన దేశం గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రపంచంలోనే ఇండియా అనంటే వేరే దేశాలు వణికిపోతూ ఉన్నాయి. ముందు చాలా ఈజీగా, తేలిగ్గా తీసుకున్న దేశాలు గూడా ఇప్పుడు చాలా జంకుతూ, వణికిపోతూ ఉన్నాయి. అదెందుకు అనంటే మనకున్న ఫారెన్ పాలిసీ, మనకున్న వెల్‌ఫేర్ స్కీమ్సు, పావర్టీ నుంచి అందరిని బయటికి తీసుకొచ్చాం. మన అడ్వైజర్సు వీళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్సే. ఆ బ్యూరోక్రసీ ఎనకాల పొలిటీషియన్స్‌కి ఒక వెన్నుముక్క. అలాంటి బ్యూరోక్రాట్స్‌ని తయారు చేస్తుంది అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ. ఇలాంటి మంచి క్యారెక్టర్‌తో ఉండే బ్యూరోక్రాట్స్‌ని తయారు చేసి దేశానికిచ్చే లక్ష్యంగా ఇప్పుడే గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తూ, ఇక్కడే వీళ్ళని ఫస్ట్ అటెంప్ట్‌లో కొట్టేలా తీర్చిదిద్దే విధంగా క్లాసెస్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. డిగ్రీ స్థాయిలోనే మీరు ఐఏఎస్‌కి ప్రిపరేషన్ ఇస్తున్నారు. అక్కడ డిగ్రీలో సబ్జెక్ట్స్, థియరీ, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని సివిల్స్ ప్రిపరేషన్‌కి ఎలాంటి బోధన చేయబోతారు? సో, మేమొక యూనిక్ కాన్సెప్ట్‌తోని వస్తున్నాం. మేము డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనట్లేదు దీన్ని. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటున్నాం. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మీరు అకాడమిక్స్ కాంప్రమైజ్ అవ్వకండి. అకాడమిక్స్ కాంప్రమైజ్ అవ్వకుండానే యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసుకోండి. అంటే 2 సైమల్టేనియస్‌గా ప్యారలల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అనంటే యూపీఎస్సీ అనేది చాలా అన్‌సర్టెన్ ఎగ్జామ్. ఎంత కష్టపడ్డా గూడా లాస్ట్ వరకు లక్ లేకపోయినా లేదా నీ క్యారెక్టర్ లోపమో, యాటిట్యూడ్ లోపం వల్ల రాదు. అందుకే నీ అకాడమిక్స్ గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అకాడమిక్స్‌తో ఉంటూనే రోజు 90 నిమిషాలు, 90 మినిట్స్ ఈ యొక్క బోధన మీద దృష్టి సాధిస్తే ఫస్ట్ అటెంప్ట్‌కి మీరు రెడీ అవుతారు అనేది మా లక్ష్యం. స్టార్టింగ్ విద్యార్థులకి ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి? వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి? ఐఏఎస్‌కి ప్రిపరేషన్‌కి ముందు? సో, మేము ఈ ఈ సిలబస్ అనేది కరికులం ఎలా డిజైన్ చేసామంటే, వీళ్ళు గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు పేపర్ ఎలా చదవాలి? అసలు పేపర్‌లో ఏది వదిలేయాలి? దాంతో నుంచి మొదలుపెట్టి ఎన్‌సీఈఆర్‌టీస్ 6-12 తరగతి ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉండే సబ్జెక్ట్స్‌తో అవి తీసుకుంటాం. దాంతో పాటు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా రాయాలో చెప్తాం. కరెంట్ అఫైర్స్‌లో ఏది వదిలేయాలో చెప్తాం. ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా రాయాలో చెప్తాం. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఈ బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా చేస్తాం టిల్ వాళ్ళు గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే మొత్తం ఆ సిలబస్ బై హార్ట్ చేయడము. సిలబస్‌లో ఏముంటాయి? సిలబస్‌ని డీప్‌గా వెళ్లి దాన్ని అర్థం చేసుకోవడము. రైట్? దీన్ని దిశగా వీళ్ళని తయారు చేస్తాం. ఇట్లాంటి సివిల్స్ ప్రిపరేషన్‌లో కూడా చాలా వరకు మనకు స్టూడెంట్స్‌కి ఇచ్చేటప్పుడు పేద స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాటిలకి ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళకి? ఇక్కడ సివిల్ ప్రిపరేషన్‌లో కోచింగ్ ఎంత ముఖ్యమో, మెంటర్‌షిప్ గూడా అంతే ముఖ్యం. విద్యార్థి ఓన్‌గా ప్రిపేర్ అవుతాను అనంటే, నేను ఆ విద్యార్థికి పర్సనల్‌గా మెంటర్‌షిప్ ఇవ్వడానికి మా ఇన్‌స్టిట్యూట్, మా ఫ్యాకల్టీస్ మేము రెడీగా ఉంటాం. సో, డబ్బు అనేదే సమస్య అయితే, చాలామంది మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మీ సంకల్పము కరెక్ట్‌గా ఉండాలి. ఎథికల్‌గా ఉండాలి. మోరల్‌గా ఉండాలి. మీకు అవకాశాలు అవే వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాలు మీకిచ్చేస్తాను సార్.
నేను ఐఏఎస్ అవుతాను సార్ అని కమిటెడ్‌గా ఉంటే చాలామంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము గూడా ఉన్నాము. నా దగ్గరకొచ్చేసేయండి. సరే నెక్స్ట్ ఫైనల్‌గా ఏ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తీసుకుంటే విద్యార్థులకు బావుంటుందంటారు? ఇప్పుడు ఇదే టాస్క్ చాలా వరకు మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ తోటి ఢిల్లీలో గూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఐఏఎస్ సెంటర్‌లు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఐఏఎస్ అకాడమీ సజెషన్ ఇస్తారు? నేను ఒక ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ అండి. నాకు ఈ క్వెషన్ అడిగారు మీకు. సో, మా అకాడమీలో జాయిన్ అవ్వండి అని జెప్పాలి నేను యాక్చువల్‌గా. కానీ ఒక అకాడమీ జాయిన్ చేసే ముందు మీరు ఒకటే ఒక ప్రశ్న అడగండి. ఒకటే ఒకటి చూసుకోండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఫ్యాకల్టీసు ఇవి కాకుండా ఒకే ఒక ప్రశ్న. అదేంటంటే మీ ఇమ్మీడియేట్ బ్యాచ్‌లో అంటే ముందున్న ఇమ్మీడియేట్ బ్యాచ్‌లో క్లాస్ రూమ్ నుంచి ఎన్ని మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అని అడగండి. ఒకరు లేదా ఇద్దరు క్వాలిఫై అయినా పర్లేదు. మీరు ఆ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిపోండి. మనం చూసుకుంటే ఈ సివిల్స్ ప్రిపరేషన్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో స్టార్టింగ్ ప్రిపరేషన్ ఎటువంటి విధానంలో మీరు బోధన చేయబోతున్నారు? సో, ఇక్కడ మీరు చెప్పినట్టు కరెక్ట్‌గా చెప్పారండి. ఇది 3 స్టేజెస్‌లో ఉంటుంది ఎగ్జామ్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి 2 పేపర్‌లు ఉంటాయండి. జనరల్ స్టడీస్, సీసాట్ అంటాం. జనరల్ స్టడీస్‌కి కట్ ఆఫ్ ఉంటది. సీసాట్‌కి కట్ ఆఫ్ ఉండదు. క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. 66 మార్కులు రావాలి 200 మార్కులకి. అది సీసాట్‌లో మీరు క్వాలిఫై అవుతేనే జనరల్ స్టడీస్ అనేది కూడా కరెక్షన్ చేస్తారు. సో, జనరల్ స్టడీస్ కరెక్షన్ చేశాక మీరు ఆ కట్ ఆఫ్ దాటితే మీరు మెయిన్స్‌కొస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 1750 మార్క్స్‌కుంటుంది. ఈ 1750 మార్క్స్‌లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దానిలో 2 పేపర్స్ ఉంటాయి 500 మార్కులకి. అది కూడా క్వాలిఫై అయిపోయాక ఇంటర్వ్యూకెళ్తారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయాక 2025 మార్కులకు గాను మీకు టోటల్‌గా ఒక కట్ ఆఫ్ ఉంటుంది. లాస్ట్ టైమ్ మనకు ఫస్ట్ ర్యాంకరు 51% మార్క్స్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అంటే ఇది ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్‌కే వస్తుంది. క్లెవర్ స్టూడెంట్స్ ఉండాలి. ఖచ్చితంగా 90% రావాలని కూడా ఏమీ లేదు. సో, ఈవెన్ ఎ యావరేజ్ స్టూడెంట్ కెన్ గెట్ యూపీఎస్‌సి. ఇక్కడ మెయిన్‌గా లెర్నింగ్ కంటే ఎక్కువగా అండర్‌స్టాండింగ్ ఇంపార్టెంట్. నోయింగ్ కంటే ఎక్కువగా అండర్‌స్టాండింగ్ ఇంపార్టెంట్. లెర్నింగు, అండర్‌స్టాండింగు, నోయింగు మూడిటి మీద కాన్సంట్రేట్ చేయండి. ఎక్కువగా అండర్‌స్టాండింగ్ మీద చేసుకోండి. ఒక బుక్కు 10 సార్లు చదవాలి గానీ 10 బుక్కులు చదవకూడదు. సో, ఇలాంటి మంత్రాలు పాటిస్తా ఉంటే స్మార్ట్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటే, డిసిప్లిన్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్ థాంక్ యూ. పెండెల గారు. అలాగే మనం చూస్తున్నాం నారాయణమ్మ కాలేజీలో మనకు ప్రధానంగా సతీష్ పెండెల గారు విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాం. ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నా కూడా ఒక మెంటర్‌గా నేను సజెషన్ ఇస్తున్నాను. అలాంటి వారికి కూడా మేము ప్రిపరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు స్టూడెంట్స్ ముందుకు రావాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేమిచ్చే ప్రిపరేషన్ సివిల్స్ ప్రిపరేషన్ అవగాహనను కూడా చూడాలి అనేసి సతీష్ పెండెల గారు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో మనోజ్, బీఆర్కే న్యూస్.